అనంతపురంలో రిలయన్స్ మార్ట్ లో దోపిడీ చేసేందుకు పనిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆ డీటెయిల్స్ ను మీడియాకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. తర్వాత నగరంలో ముగ్గురు ముఠా సభ్యులు పన్నిన కుట్రలను అనంతపురం 1 టౌన్ పోలీసులు భగ్నం చేసి వారి అరెస్ట్ చేశారని తెలిపారు. వారి నుంచి 3 వేట కొడవళ్లు, ఒక ఆటో, ఒక ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ అనంతపురం ఒక మంచి ఇన్పుట్ ఇవ్వడంతో 2 క్రైమ్ ని ఆపడం జరిగింది. అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఒక ముగ్గురిని అదుపులో తీసుకుని విచారించినప్పుడు వీళ్ళని యాక్చువల్లీ ఎక్కడ పట్టుకున్నామంటే ఆటోలో వెళ్తుండగా కొన్ని కత్తులు అండ్ స్పియర్ ఇవన్నీ కూడా తీసుకెళ్తుండగా ఎస్బీ ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించినప్పుడు ఋషింగులు A1, ఇతను అదేవిధంగా శ్రీనివాసులు A2, చంటి A3 వీళ్ళు ముగ్గురు కూడా రిలయన్స్ మార్ట్ షాప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మేనేజర్ బ్యాంక్ డిపాజిట్కి వెళ్తున్న క్రమంలో ఆయనని దాడి చేసి, బికాస్ ప్రతిరోజు ట్రాన్సాక్షన్ అందాజుగా 20 నుంచి 30 లక్షలు ఉంటాయి, వాటిని తీసుకోవాలన్న ప్లాన్ రెక్కీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఋషింగులు ఉన్న ప్లేస్ అనంతపురం 1 టౌన్ లిమిట్స్ భాగ్యనగర్, అక్కడ కూడా ఒక ఇల్లుని రెక్కీ చేసి ఆ ఇంట్లో నైట్ టైంలో చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. ఇది అడ్వాన్స్ గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే వాళ్ళు కూడా అదే కన్ఫర్స్ అయ్యారు. దీంట్లో ఋషింగులు మీద ఒక మర్డర్ కేసు, 4 డకాయిటీ కేసెస్ ఉంది. ఇతను హీ బిలాంగ్స్ టు బీకే సముద్రం మండలం. శ్రీనివాసులు అనే వ్యక్తి ఇతను యాక్చువల్లీ రిలయన్స్ మార్ట్ లో పనిచేస్తున్న వ్యక్తి. చంటి మీద దాదాపు 3 థెఫ్ట్ కేసులు ఉన్నాయి అనంతపురం 2 టౌన్ 3 టౌన్ లో. ఈ రోజు వీళ్ళని అదుపులో తీసుకొని ఒక ఆటో, 3 హంటింగ్ సికిల్స్, ఒక ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసి వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము. ప్రజలను కూడా ఇలా సస్పీషియస్ గా తిరుగుతున్న వారు ఎవరైనా ఉన్నా దయచేసి డయల్ 100 గాని 9440796800 నా నంబర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకుంటూ